శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికని దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియములను, మా ఎడల మీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ వాక్యాన్ని బట్టి మన పట్ల దేవునికి ఉన్నటువంటి తలంపులు బహు విస్తారమైనటువంటివి. అంటే మనము లెక్కించలేనటువంటి విధంగా మన పట్ల దేవునికి తలంపులు కలిగి ఉన్నాడు. అయితే దేవునికి మన పట్ల ఏ విధమైనటువంటి అధికమైన తలంపులు కలిగి ఉన్నాయో అదేవిధంగా మన పట్ల సాతానుకు కూడా అనేకమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు. అయితే మనము ఎప్పుడు కూడా అపవాది తన ఆలోచన జరిగిస్తూ ఉంటున్నామో అప్పుడు మనము దేవుని యొక్క ఆలోచనలో తొలగిపోయేవారుగా కనబడుతూ ఉంటున్నాం. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరులారా, మనం మర్చిపోకూడదు. ఖచ్చితంగా సాతాను ఆలోచనలు అమలు చేస్తున్నామేమో మనము గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తుంటున్నాను. ఇక్కడ మరొక విషయాన్ని మీకు చెప్తున్నాను. మన సొంత ఆలోచనలన్నీ కూడా దేవుని ఆలోచనలు కావు. దేవుడిచ్చేవి దేవుని యొక్క ఆలోచనలు మాత్రమే మనము చేయగలగాలి. అయితే మన సొంత ఆలోచనలు దేవుని దగ్గర వచ్చినటువంటి ఆలోచనలు కానే కావు. సాధారణంగా మన సొంత నిర్ణయాలతో చేసే ప్రతి పని కూడా అది దేవునిది కాదు అని గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడమని మనవి చేస్తుంటున్నాను. ఎందుకంటే అపవాది అనేకమైన తలంపులు కలిగిన వాడు, మనకంటే జ్ఞానం కలిగిన వాడు. మనం దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టంగా ప్రార్థిస్తుంటున్నామో ఆ ప్రార్థన వ్యర్థం కావాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నిత్యము ప్రయత్నం చేస్తుంటున్నాడు. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉన్నదన్న విషయాన్ని వాడికి బాగా తెలుసు. కాబట్టి ఏదైనా కానీ మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే, ఆశ్చర్యకారం జరగాలంటే దేవుని వెంబడించే వారమై ఉందుముగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి చక్కటి మాటలు మాకు బోధించారు. మీకు స్తోత్రం నాయనా. మా పట్ల మీకున్నటువంటి తలంపులు చాలా విస్తారమైనటువంటివి. అవి వివరించడానికి సాటి కాదు. కానీ మీ చిత్తంలో మేమందరము కూడా జీవించి మీ నామానికి మహిమ తెచ్చినట్లుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేస్తారని శ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.